పశ్చిమ గోదావరి జిల్లాలో రాధాకృష్ణ ఎపిసోడ్ పోలీస్ వర్సెస్ టీడీపీగా మారింది. రాధాకృష్ణకు మద్దతుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏకమవుతున్నారు. గన్మెన్లను సరెండర్ చేస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. పక్కన పడేశారు. గత నెల జరిగింది గుడ్ ఫ్రైడే రోజు ఇష్యూ జరిగితే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరుగురిని అరెస్ట్ చేసి మిగిలిన వాళ్ళు వదిలేయటం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పోలీసులకు మధ్య వివాదం ఏంటి? అధికారంలోకి వచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులకి ఇటు ఎమ్మెల్యేలకి తొలి రోజు నుంచి వివాదం నడుస్తుంది. మొదటగా కోడి పందాలకు అనుమతి ఇవ్వలేదని తొలి ఏడాది ఎంపీలు సైతం ఒక పోలీసు స్టేషన్ల ముందు కూర్చుని ఆందోళన చేస్తూ అలాగే ఏదో ఒక సంఘటన అటు అధికారులకి ఇటు నాయకులకి మధ్య నడుస్తుంది. తాజాగా తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పైన కేసు నమోదు చేయడంతో ఈ రోజు ఏలూరులో జరిగినటువంటి సంస్థాగత ఎన్నికల సమావేశంలో నాయకులంతా కూడా ఇన్ఛార్జ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు ముందు వాళ్ళ బాధనంతా కూడా ఎక్కువ పెట్టారు. ఎందుకంటే జిల్లా ఎస్పీ తమకు ఏమాత్రం అనుకూలంగా లేరని, తాము కార్యకర్తల పైన కేసులు బలాయిస్తున్నా వాటిని వెనక్కి తీసుకునేటటువంటి చర్యలు ఏమాత్రం చేపట్టడం లేదు. అలాగే తాము చెప్పిన పనులు కూడా ఏమీ జరగట్లేదు. ఆ ఎస్పీ కొంతమంది డిఎస్పీని అనుకూలంగా మార్చుకుని తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ కూడా వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాగైతే జిల్లాలో టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైనటువంటి జిల్లాలో తర్వాత కార్యకర్తల మనోభావాలు చాలా దెబ్బతింటాయి. అలాగే అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పోలీసులతో కూడా పని చేయించుకోలేకపోతే తమ పరిస్థితి ఏంటి అని చెప్పి వారందరూ కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ముందు ఎక్కడ పెట్టారు. అలాగే ఎమ్మెల్యే తన పైన నమోదైనటువంటి కేసు కారణంగా తనకి ఎమ్మెల్యే ఇప్పటికే తన గన్మెన్ని సరెండర్ చేశారు. గతంలో కొద్ది రోజుల క్రితం బెంగళూరు ఎమ్మెల్యే కూడా తన గన్మెన్లను సరెండర్ చేశారు. అయితే జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరికి పోలీసుల దగ్గర గుర్తింపు లేదు అనేటటువంటి ఒక కారణంతో మొత్తం మిగిలిన 12 మంది, మొత్తం 15 మంది ఎమ్మెల్యేలకి 3 మంత్రులు ఉన్నారు. అందులో 12 మంది మిగిలినటువంటి 12 మంది ఎమ్మెల్యేలు కూడా తమ గన్మెన్ని సరెండర్ చేసి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతే తమ గన్మెన్లను మళ్ళీ వెనక్కి పిలిపించుకోవాలి అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని పత్తిపాటి పుల్లారావు పొందించారు. అయితే రేపు సీఎం పోలవరం వచ్చేటటువంటి అవకాశం ఉంది. రేపు పోలవరం సీఎం మీటింగ్ అయిన అనంతరం ఎల్లుండి వీరందరినీ కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి నాయకులందరినీ కూడా ఈ విజయవాడ వచ్చి అక్కడ తమ సీఎం ని ప్రత్యేకంగా కలవాలని చెప్పి సూచించారు. దీంతో ఇప్పుడు జిల్లాకి చెందినటువంటి నాయకులందరూ కూడా ఈ జిల్లా ఎస్పీ విషయంతో పాటు జిల్లాలో ఎమ్మెల్యేల పైన నమోదైనటువంటి అన్ని కేసుల పైన కూడా సీఎం కి తమ గోడు వెల్లబుచ్చుకోబోతున్నారు. దీనిపైన సీఎం ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తారు? జిల్లాలో ఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తారా, లేకపోతే ఈ కేసుల విషయం పైన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి. సంతోష్. థ్యాంక్ యూ మళ్ళీ.